విశాఖ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. అత్యంత వైభవంగా గోదారంగనాథస్వామి కళ్యాణం నిర్వహించారు. లక్ష్మీ స్వరూపులైన అమ్మాయిలు ప్రదర్శించిన నృత్య రూపకం అలరించింది. సంప్రదాయ నృత్యాలు, భజనలు, కీర్తనతో సందడి నెలకొంది. విశాఖ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంక్రాంతి ఫెస్టివల్ అనేది ఆల్రెడీ విశాఖపట్నంలోకి వచ్చేసింది. సంక్రాంతి శోభతో విశాఖపట్నం అంతా కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది. అయితే సంక్రాంతిలో తొలిత వచ్చేది భోగి పండుగ. భోగ భాగ్యాలు ప్రసాదించే భోగి పండుగని అందరూ కూడా ఆనందంతో జరుపుకోవాలని ఇక్కడ ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. అయితే ఇందులోనే మరొక విషయం కూడా ఉంది. విశాఖపట్నం జీవీఎంసీ అధికారులు అలాగే నగర మేయర్ ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు ప్రజలకి. ఎందుకనంటే భోగి మంటలు వేసేటప్పుడు తార్ రోడ్ల మీద భోగి మంటలు వేయొద్దు, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి నిధులు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తున్నాము, అవన్నీ కూడా పాడైపోతాయి. అలాగే టైర్లు లాంటి టాక్సిక్ ఎయిర్ పొల్యూషన్ చేసేవి కూడా అందులో వేయొద్దు. చక్కగా సాంప్రదాయబద్ధంగా కర్రలతో భోగి మంటని పెట్టుకొని, పిడకలతో భోగి మంటలను పెట్టుకొని ఈ పండుగని జరుపుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ప్రస్తుతం నగర మేయర్ పీలా శ్రీనివాస్ నాతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ భోగి పండుగకి సంబంధించి ఏమంటున్నారు సార్? ఆల్రెడీ ప్రజలకు మీరు ఒక విజ్ఞప్తి చేశారు, పండగ సందర్భంగా ఒక మెసేజ్ ఇస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? సంక్రాంతి సంబరాలు దినంలో ప్రతి కుటుంబాల్లో వెలుగులు ఇవ్వాలని సంక్రాంతికి దాంట్లో భాగంగా విశాఖపట్నం కార్పొరేషన్ ఇంట్లో ఎక్కడ మట్టి రోడ్లు లేకుండా రోడ్లు వేస్తే ఈ సంక్రాంతికి భోగి మంటలు ఆ రోడ్డు పైన వేసిన వల్ల ఆ తారు కడిగి అక్కడ ఇబ్బంది జరిగే పరిస్థితి వస్తుంది. రేపు మీ రేట్లే ఇబ్బంది జరిగి ఉంటుంది. దాని మీద ఎవరి ఏరియాలో ఆ విధానం తీసుకుంటే వాళ్ళ మీద రేపు కార్పొరేషన్ కూడా చర్య తీసుకుంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సంబరాల్లో భాగంగా ఆ కుటుంబాలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ, అలాగే మీ ద్వారాగా నాకు ఇప్పుడు కూడా మీ టీవీ వారు హెచ్ఎంటీవీ ఎండి గారికి అలాగే ఇక్కడున్న మొత్తం అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే జీవీఎంసీలో ప్రధానంగా వాటర్ కూడా అరగంట ఈ 4 రోజులు పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజాసేవ కోసం తీసుకునే విధానాల్లో మీరు కూడా బాధ్యతతో భోగి మంటల్లో ఏదైతే భోగి మంట వేస్తారో టైర్లు కానీ వేరే వేరే ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ మీరు తగలబెట్టడం వల్ల మీ కుటుంబాలకి ఆస్మాది వచ్చే పరిస్థితి ఉంటుంది. దాన్ని అన్నీ ఆలోచించుకొని ఒక్కసారి మీ కుటుంబాల గురించి ఈ జీఎంసీలో ఉన్న రోడ్లని పరిశుభ్రంగా ఉంచే బాధ్యతతో మీరు మలుచుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ మొత్తానికి విశాఖపట్నంలో సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం అంబరాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా భోగి మంటలకు సంబంధించి జీవీఎంసీ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ప్రజలైతే మాత్రం అవన్నీ కూడా పాటించాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. మొత్తానికి విశాఖపట్నంలో సంక్రాంతి శోభ అయితే మాత్రం కనిపిస్తుంది. భోగ భాగ్యాన్ని ప్రసాదించే భోగి పండుగతో ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాల మధ్యన ఈ ఫెస్టివల్ అయితే మాత్రం జరుపుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.